ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామాలకు సిద్ధమైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్టీ పెద్దల పిలుపు మేరకు ఇవాళ ఢిల్లీ బాట పట్టారు. నేరుగా సోనియా గాంధీకే రాజీనామా పత్రాలను సమర్పించాలని భావిస్తున్న నేతలు వైలర్ రవి, గులాం నబీ ఆజాద్లతో చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయడంపై అసంతృప్తికి గురై అధిష్టానంతో అమీతుమీకి సిద్ధమయ్యామని ప్రకటించిన ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు. రాజీనామాలను అధినేతుడికి పంపించేందుకు సిద్ధమైన ఎంపీలు రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు కేంద్ర మంత్రి వైలర్ రవి ఫోన్ చేసి ఢిల్లీకి రమ్మని పిలవడంతో తర్జన భర్జన పడ్డారు. పార్టీని వీడాలని కొందరు, పార్టీలోనే ఉండి పోరాడాలని మరికొందరు ప్రతిపాదించడంతో చివరకు పార్టీలో ఉంటూనే పోరాడాలనే నిర్ణయానికి వచ్చారు. పార్టీ పెద్దలే పిలిచారు కాబట్టి హస్తినికి వెళ్లాలని నేరుగా సోనియా గాంధీకి రాజీనామా పత్రాలు అందించాలని నిర్ణయించారు. సోనియా అనుమతి దొరికితే ఆమెకు రాజీనామా పత్రాలు సమర్పించి నిర్ణీత కాల వ్యవధిలోగా తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించాలని, లేదంటే రాజీనామాలు స్పీకర్కు పంపాలని కోరాలని తీర్మానించుకున్నారు. రేపు వైలర్ రవి, గులాం నబీ ఆజాదులతో సమావేశం ఉండటంతో ఎంపీలందరూ కాకుండా మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, రాజయ్యలను ప్రతినిధులుగా పంపి చర్చించాలని అభిప్రాయానికి వచ్చారు. ఢిల్లీ వేయడానికి చెప్తాం ఎవరేం మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా అందరూ ఒకటే లైన్, అందరూ తెలంగాణ కావాలి, అందరూ కలిసే తెలంగాణ కోసం ముందుకు వస్తాం. ఇంకా చర్చల ప్రక్రియ అంటే మేమందరం కూడా బాధపడ్డటువంటి పరిస్థితుల లోపల దాన్ని ఏ విధంగా సాధించుకోవాలనేటువంటి దాని కొరకే మా కార్యక్రమం కొనసాగుతుంది. ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధినాయకురాలు గారిని, కేంద్ర నాయకులను కలవబోతున్నాము. వాళ్ళని కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తాము. రాజీనామా చేస్తున్న దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, మార్పు లేదు. ఆల్రెడీ ఉన్నది నేను మాట్లాడిన దాంట్లోనే. ఇవాళ సాయంత్రానికి వైలర్ రవి గారు వస్తున్నారు, అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు. రేపు ఉదయం కలుస్తాము, మిగతా నాయకులను కలుస్తాము. కానీ రాష్ట్ర విభజన ఒప్పుకుంటే ఉండవెల్లి గారితో తోడుకొని అందరితో కూడా మాట్లాడతాం, అందరితో చర్చిస్తాం. జానారెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు కదనయ్య. జానారెడ్డి గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తాడు. వారికి కూడా ఒక తృప్తి ఉంది. మంత్రులము, మేము ఎమ్మెల్యేలను కూడా కలిసే ఉద్యమ నిర్మాణం చేస్తాం, మిగతా ప్రజలతో కలిసి పనిచేస్తాం. ఇప్పటికే సోనియాకు లేఖ రాసిన ఎంపీలు తెలంగాణపై రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం వచ్చిన జాప్యాన్ని తమ ప్రాంత ప్రజలు సహించలేకపోతున్నారని పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా అనుకూలంగా ఉన్నందున కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అధినేత్రికి రాసిన లేఖలో ఎంపీలు తెలిపినట్టు సమాచారం. కేంద్రం ఇదే ఊగిసలాట ధోరణి కొనసాగిస్తే పార్టీలో ఉండలేమంటూ పేర్కొన్నారు. హస్తినిలో పార్టీ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పాలని ఎంపీలు భావిస్తున్నారు.